నమస్కారం ఫ్రెండ్స్, మనం ఈరోజు 6వ తరగతి సోషల్ స్టడీస్ విభాగం నుండి 20వ పాఠం శిల్పం కట్టడాలు ఈ యొక్క లెసన్ టెక్స్ట్ బుక్ నుండి నేర్చుకుందాం. ఆల్రెడీ కొత్త టెక్స్ట్ బుక్లో ఉన్న పాఠ్యాంశాలు అన్నీ కూడా వీడియోల రూపంలో మీకు అందించడం జరిగింది. డిస్క్రిప్షన్లో ఉన్నాయి. మనం ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్లో 6th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ అనే ఫోల్డర్ ఓపెన్ చేస్తే న్యూ టెక్స్ట్ బుక్ వీడియోలన్నీ కూడా మీకు కనబడతాయి. వాటిని కూడా మీరు చూసి మీ నాలెడ్జ్ని ఇంకా పెంచుకుంటారని చెప్పి ఆశిస్తున్నాం. ఇప్పుడు ఇది ఓల్డ్ టెక్స్ట్ బుక్లోని 20వ పాఠం శిల్పం కట్టడాలు లాస్ట్ నుంచి ముందుకు రావడం జరుగుతుంది. కాబట్టి మొట్టమొదటి పాఠం శిల్పం కట్టడాలు. ప్రతి అంశము కూడా టెక్స్ట్ బుక్లో నుండి తీసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్. శిల్పం కట్టడాలు దీనికి సంబంధించి ప్రాచీన తవ్వకాలలో ఏవి బయటపడ్డాయి అని మనం ఆలోచిస్తే, ప్రాచీన త్రవ్వకాలలో రాతిపై చెక్కిన ముద్రలు, బంకమట్టి ఆకృతులు, రాంపూర్వలోని వృషభ శిఖరం, కనగనహల్లి, రాతి కంచు శిల్పాలు, ఇవన్నీ కూడా ప్రాచీన త్రవ్వకాలలో బయటపడిన ఆధారాలు. మరొకసారి, ప్రాచీన త్రవ్వకాలలో బయటపడిన ఆధారాలు ఏంటి అంటే, రాతిపై చెక్కిన ముద్రలు, బంకమట్టి ఆకృతులు, రాంపూర్వలోని వృషభ శిఖరం, కనగనహల్లి, రాతి కంచు శిల్పాలు. వీటి గురించి ఇప్పుడు నేర్చుకుందాం. బంకమట్టి ఆకృతులు అన్నీ కూడా టెర్రాకోటతో చేసిన ఇటువంటి ఆకృతులు చాలా బయటపడ్డాయి. అమ్మ తల్లి ఆకృతి బయటపడింది. ఆ కాలంలో బంకమట్టితో టెర్రాకోట, ఈ టెర్రాకోట ఒక రకమైన మట్టి, ఈ టెర్రాకోటతో చేసిన అమ్మ తల్లి, దీనితో ఈ ఆకృతులు బయటపడ్డాయి. తర్వాత కనగనహల్లి, ఇది కర్ణాటకలో ఉంది. ఈ ప్రాంతం కనగనహల్లి. అశోకుని రాతి చెక్కడపు బొమ్మ బయటపడింది. ఇక్కడ కనగనహల్లిలో అశోకుని రాతి చెక్కడపు బొమ్మ బయటపడింది. ఇప్పుడు అశోకుడి గురించి చూసినట్లయితే కొన్ని అంశాలు ఏంటి అని మనం చూస్తే, దీని మీద రాజ్య అశోక అనే శాసనం వేయబడింది. ఈ కనగనహల్లిలో అశోకుని రాతి చెక్కడపు బొమ్మ మీద రాజ్య అశోక అనే శాసనం కనబడింది. ఈ శాసనం అనేది బ్రహ్మలిపిలో ఉంది. అశోకుడు మరణించిన 300 సంవత్సరాల తర్వాత ఈ యొక్క అశోకుని రాతి చెక్కడపు బొమ్మనే చెక్కారు. అశోకుడు మరణించిన 300 సంవత్సరాల తర్వాత చెక్కడం జరిగింది. తర్వాత రాతి కంచు శిల్పాలు, దీనికి సంబంధించి చూద్దాం. దైమాబాద్లో బయటపడ్డాయి. రాతి కంచు శిల్పాలు ఎక్కడ బయటపడ్డాయంటే దైమాబాద్, ఈ దైమాబాద్ ప్రాంతంలో బయటపడ్డాయి. ఈ అశోకుడికి సంబంధించిన విషయాలు ఏంటి అంటే, 2200 సంవత్సరాల క్రితం ఈ శిల్పాలన్నీ కూడా బయటపడ్డాయి. మౌర్యుల కాలంలో నునుపుదేరిన స్తంభాలను అశోకుడు పోతపోయించాడు. మౌర్యుల కాలంలో నునుపుదేలిన స్తంభాలను అశోకుడు పోతపోయించాడు. ఈ స్తంభాలు అనేవి ఒకే రాతిలో చెక్కారు. వీటిపైన అశోకుని సందేశాలు చెక్కించేవారు. ఈ రాతి స్తంభాల మీద అశోకుని యొక్క సందేశాలను చెక్కించేవారు. ఈ స్తంభాల చివరి భాగాన జంతువుల యొక్క ఆకృతులు ఉండేవి. వీటిని రాజచిహ్నాలు అన్నారు, లేదా క్యాపిటల్స్ అనేవారు. ఈ జంతు ఆకృతులు, ఈ స్తంభాలను, అశోక్ సందేశాలు, వీటన్నింటినీ కలిపి రాజచిహ్నాలు లేదా క్యాపిటల్స్ అన్నారు. రాజచిహ్నానికి ఉదాహరణ ఏంటంటే సారనాథ్ యొక్క సింహ శిఖరం. ఈ సారనాథ్ సింహ శిఖరం చూసినట్లయితే ఇది ప్రముఖమైనది. అశోకుడు వేయించిన శిల్పాలలో ప్రముఖమైన శిల్పం ఏది అంటే సారనాథ్లోని సింహ శిఖరం. ఈ యొక్క సారనాథ్లోనే బుద్ధుడు మొట్టమొదట బోధించాడు. సారనాథ్ అనే ప్రాంతంలోనే బుద్ధుడు మొట్టమొదట బోధించడం జరిగింది. తరువాత సాంచి స్తూపం. ఈ సాంచి స్తూపం గురించి చూస్తే, అశోకుడు నిర్మించిన స్తూపం సాంచి స్తూపం. ఎవరు నిర్మించారు అంటే అశోకుడు. ఇది ఎక్కడుంది అంటే మధ్యప్రదేశ్లో ఉంది. సాంచి స్తూపం అనేది మధ్యప్రదేశ్లో ఉంది. ఇది ప్రాచీన కాల రాతి ఆలయం. సాంచి స్తూపం అనేది ప్రాచీన కాల రాతి ఆలయం. ఇక్కడ గర్భగుహ, సాంచి స్తూపంలోని ప్రాచీనకాల రాతి ఆలయం ఒకటి ఉంది. ఈ ప్రాచీనకాల రాతి ఆలయంలో గర్భగుహ అనే చిన్న గది ఉంది. ఆ గదిలో బుద్ధుని యొక్క విగ్రహం ఉంది.
గర్భగుహ అనే గదిలో బుద్ధుని యొక్క విగ్రహం ఉంది. ఏ విధమైన శిఖరము లేదు ఈ ప్రాచీనకాల రాతి ఆలయంలో. ప్రాచీనకాల రాతి ఆలయాన్ని 1600 సంవత్సరాల పూర్వం నిర్మించడం జరిగింది. ఈ ప్రాచీనకాల రాతి ఆలయం ఎక్కడుందంటే సాంచి స్తూపం ప్రాంతంలో ఉంది. తరువాత అమరావతి స్తూపం. ఈ అమరావతి స్తూపాన్ని చూసినట్లయితే ఈ అమరావతి స్తూపం అనేది ఆంధ్రప్రదేశ్లోని అత్యంత ప్రసిద్ధ స్తూపం. ఆంధ్రప్రదేశ్లోని అత్యంత ప్రసిద్ధమైన స్తూపం అమరావతి స్తూపం. ఇది గుంటూరు జిల్లాలో ఉంది. శాతవాహనుల కాలంలో ఈ అమరావతి స్తూపాన్ని నిర్మించారు. ఈ స్తూపం యొక్క పైభాగంలో ఎగిరే ఆకృతులు నిర్మించారు. ఈ ఎగిరే ఆకృతులు దేనికి చిహ్నం అంటే బుద్ధుడు పూజించడానికి స్వర్గం నుండి వచ్చిన దేవతలుగా ఈ ఎగిరే ఆకృతులను పరిగణించారు. ఈ దేవతలు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే స్వర్గం నుంచి వచ్చినాయి బుద్ధుడిని పూజించడానికి అని ఈ యొక్క స్తూపం వల్ల మనకి తెలుస్తుంది. నేడు అమరావతి స్తూపం ఎలా ఉందంటే చిన్న భిన్నమైన రాళ్లతో కూడిన గొట్టిది అమరావతి ప్రస్తుతం అయితే. ఈ అమరావతి స్తూపము 1900 సంవత్సరాల క్రితం అద్భుతంగా వెలసిల్లిన ప్రాంతం. 1900 సంవత్సరాల క్రితం అద్భుతంగా వెలసిల్లిన ప్రాంతం ఏదంటే అమరావతి స్తూపం. ఈ అమరావతి స్తూపంలోనే నలగిరి ఏనుగు శిల్పం ఒకటి ఉంది. ఈ నలగిరి ఏనుగు శిల్పం ఇది వీధులలో ప్రజలందరినీ కూడా భయభ్రాంతులు చేసే సమయంలో బుద్ధుడిని చూడగానే శాంతించి మోకరిల్లింది అనే తెలిపే చిత్రమే ఈ నలగిరి ఏనుగు శిల్పం. ఏమైంది అంటే పిచ్చి పట్టినట్లు ప్రజలందరినీ కూడా భయభ్రాంతులు చేసే సమయంలో బుద్ధుడిని చూసింది. బుద్ధుడిని చూడగానే అది మోకరిల్లింది అని తెలిపే చిత్రం ఇది నలగిరి ఏనుగు శిల్పం. తర్వాత నాగార్జున కొండ స్తూపం. నాగార్జున కొండ స్తూపం. ఈ నాగార్జున కొండ అనేది విజయపురిలో భాగంగా ఉండేది. ఈ విజయపురి ఇక్ష్వాకులకు రాజధానిగా ఉండేది. ఇది ఈ నాగార్జున కొండ స్తూపం కృష్ణానది ఒడ్డున ఉంది. మొత్తం నగరం నాగార్జున సాగర్లో మునిగిపోయింది. ఈ నాగార్జున కొండ స్తూపం అన్న ఏరియా ఆ విజయపురి ప్రాంతం అంతా కూడా నాగార్జున సాగర్లో మునిగిపోయింది. ఇక్కడ లభించిన ఒక శిల్పం ఏంటి అంటే బౌద్ధ సంఘంలో ప్రవేశం కొరకు అనుమతి కొరకు వేచి ఉన్న శిల్పం. ఇక్కడ లభించిన ఒక శిల్పంలో బౌద్ధ సంఘంలో ప్రవేశాన్ని కోరుచు అనుమతిని 6 రాజులు ఒక క్షురకుడు వీరు వేచి ఉన్న శిల్పాన్ని మనం గమనిస్తే బుద్ధుడు 6 రాజులను పక్కన పెట్టి మొట్టమొదట క్షురకుడిని ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ క్షురకుని పేరేంటి అంటే ఉపాలి. క్షురకుని పేరు ఉపాలి. ఈ ఉపాలిని బుద్ధుడు ముందుగా అనుమతించాడు. తరువాత 6 రాజులను అనుమతించాడు బుద్ధుడు. ఇలా కొంతకాలం తర్వాత పోతపోయడం, ఈ రాతి కొంచు శిల్పాలు అనేవి పోతపోయడం కొంతకాలానికి మహారాష్ట్ర రాష్ట్రానికి విస్తరించింది. తరువాత స్తూపం. ఈ స్తూపం గురించి చూస్తే వేదికపై నిర్మించిన అర్ధగోళపు ఆకారాన్నే స్తూపం అంటారు. స్తూపం అంటే ఏంటి అంటే వేదికపై నిర్మించిన అర్ధగోళపు ఆకారం. బుద్ధునికి ప్రతీకగా ఈ స్తూపాన్ని భావిస్తారు. ఈ స్తూపంలో చూస్తే విశ్వంగా గుమ్మటాన్ని భావిస్తారు. స్తూపంలో గుమ్మటాన్ని విశ్వంగా భావిస్తారు. భూమిని స్వర్గాన్ని కలిపే వారధిగా ఆ స్తూపం యొక్క స్తంభాన్ని భావిస్తారు. యాత్రికులు పుష్పాలతో స్తూపాన్ని పూజిస్తూ ఉండేవారు. దీనికి వెలుపల వైపు ధ్యానం చేసేవారు. దీని మధ్యలో బౌద్ధ భిక్షు అవశేషాలు ఉన్నాయి. బౌద్ధ భిక్షు అవశేషాలు అంటే శరీర భాగాలు. అవేంటి అంటే దంతము, ఎముక, జుట్టు. తర్వాత బౌద్ధ స్తూపాల విహారాలు. వీటి గురించి చూస్తే ప్రఖ్యాత బౌద్ధ శిల్పాలు లభించిన ప్రాంతం ఏది అని చూస్తే వాయవ్య దిశలో గాంధారా నుండి ఉత్తరప్రదేశ్లో మధుర వరకు కూడా ఈ ప్రఖ్యాతమైన బౌద్ధ శిల్పాలు లభించాయి. అంతేకాకుండా సారనాథ్, నాగార్జున కొండలో కూడా ఈ బౌద్ధ శిల్పాలు అనేవి లభ్యమయ్యాయి. అంటే సారనాథ్లోని, నాగార్జున కొండలోని, గాంధారా, మధుర ఈ మధ్య ప్రాంతంలోని అన్ని ప్రాంతాల్లో కూడా బౌద్ధ శిల్పాలు అనేవి లభ్యమయ్యాయి. మన రాష్ట్రంలో ప్రాచీన స్తూప శిథిలాలు కనుక్కున్న ప్రాంతాలు ఏవి? మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాచీన స్తూప శిథిలాలు కనుక్కున్న ప్రాంతం ఏది అంటే అమరావతి, బట్టిప్రోలు, రామతీర్థం, సాలిహొండం
అమరావతి, భట్టిప్రోలు, రామతీర్థం, సాలిహొండం. భట్టిప్రోలు బుద్ధుని హస్తిక కలిగిన స్ఫటిక పేటిక కనుక్కున్నారు. భట్టిప్రోలులో బుద్ధుని యొక్క హస్తిక కలిగిన స్ఫటిక పేటికను కనుక్కోవడం జరిగింది. తర్వాత విహారం. ఈ విహారం గురించి చూసినట్లయితే బౌద్ధ సన్యాసుల పీఠాలను లేదా వారి యొక్క ఆవాసాలను విహారాలు అంటారు. విహారాలంటే బౌద్ధ సన్యాసుల యొక్క ఆవాసాలు. విహారాలలో మతపర విద్యను నేర్పించేవారు, మతపరమైన విద్యను నేర్పించేవారు. చైత్యం అంటారు. ఈ చైత్యం అంటే ఏంటి అంటే విహారాలలో ఒకవైపు ఉన్న పూజా మందిరం. చైత్యం అంటే విహారాలలో ఒకవైపు ఉన్న పూజా మందిరాన్నే చైత్యం అంటారు. బౌద్ధ భిక్షుల ప్రార్థన స్థలమని చైత్యాలకు పేరు. చైత్యాలకు ఏమని పేరు అంటే బౌద్ధ భిక్షుల ప్రార్థనా స్థలం అని పేరు. పర్వత ప్రాంతాలలో ఈ చైత్యాలను గుహలుగా నిర్మించేవారు. పర్వత ప్రాంతాలలో చైత్యాలను గుహలుగా నిర్మించేవారు. వీటికి శాతవాహనుల ప్రజలు విరాళాలు ఇచ్చారు చైత్యాలకి. ఈ చైత్యాలు నిర్మించడానికి శాతవాహనుల ప్రజలు విరాళాలు ఇవ్వడం జరిగింది. చైత్యాలకు ఉదాహరణ చూసినట్లయితే కార్లే, బాజా, కన్హేరి, నాసిక్. తరువాత గుహ విహారాలు కొనుక్కున్న ప్రాంతం. గుహ విహారాలను ఏ ప్రాంతంలో కొనుక్కున్నారు అంటే నాసిక్, కార్లే. నాసిక్, కార్లేలో గుహ విహారాలు కొనుక్కున్నారు. ఈ విహారాలలో ఇటుక, రాతితో నిర్మించిన విహారాలు బయటపడ్డాయి. వేడితో నిర్మించారు ఈ విహారాలను అంటే ఇటుకలతోనూ రాతితోనూ నిర్మించడం జరిగింది. ఇక్కడ తక్షశిల, నాగార్జునకొండ, నలంద ఈ 3 ప్రాంతాలు కూడా ఈ విహారాలకు ఉదాహరణగా పేర్కోవడం జరుగుతుంది. విద్యా బోధన కేంద్రాలుగా ఉన్నాయి. అంటే విద్యను బోధించేవారు. తక్షశిల, నాగార్జునకొండ, నలంద. ఈ నలంద అనేది ఎక్కడుందంటే బీహార్లో ఉంది. తర్వాత ఈ యొక్క విహారాలలోని బౌద్ధ గ్రంథాలు బోధించేవారు. అంతేకాకుండా శారీరక రోగాలకు కూడా చికిత్స చేసేవారు. శారీరక రోగాలకు చికిత్స చేసేవారు. తర్వాత యాత్రికులు. యాత్రికుల గురించి చూసినట్లయితే యాత్రికులు అంటే పవిత్ర స్థలాలను పూజించేందుకు, దర్శించేందుకు వెళ్ళే ప్రజలు అని అర్థం. యాత్రికులు అంటే ఎవరంటే పవిత్రమైన స్థలాలను పూజించేందుకు, దర్శించేందుకు వెళ్ళే ప్రజలు అని అర్థం. ప్రముఖ బౌద్ధ సన్యాసులు విద్యాపీఠాన్ని సందర్శించిన చైనా యాత్రికులు ఎవరు అని క్వశ్చన్ వేస్తే పాహియాన్, హిత్సింగ్, హూయన్సాంగ్ వీరు ముగ్గురు కూడా బౌద్ధ సన్యాసుల విద్యాపీఠాన్ని సందర్శించారు. వీరు ముగ్గురు చైనా యాత్రికులు. ఇప్పుడు హూయన్సాంగ్ నలందాలో విద్యను అభ్యసించాడు. కొంతకాలం హూయన్సాంగ్ నలంద, ఈ బీహార్లోని నలందలో విద్యను అభ్యసించడం జరిగింది. ఈ హూయన్సాంగ్ తెలిపిన వివరణ ప్రకారంగా చూస్తే ఏమని తెలిపాడు అంటే ఉపాధ్యాయులు అత్యంత సామర్థ్యం, నైపుణ్యం కలిగిన వారు. ఈ నలందాలో ఉపాధ్యాయులు అత్యంత సామర్థ్యము, నైపుణ్యము కలిగిన వారు. విద్యాపీఠ నియమాలు కఠినంగా ఉంటాయి ఇక్కడ. అంతేకాకుండా వీటిని ప్రతి ఒక్కరూ పాటించాలి. ఈ నియమాలను సందేహ నివృత్తి వస్తే ఆ సందేహాన్ని నివృత్తి చేసుకోవడానికి వివిధ నగరాల నుంచి ఎక్కడికి వస్తూ ఉండేవారు విద్యావంతులు. కాపలాదారులు కఠినమైన ప్రశ్నలు వారిని వేస్తూ ఉండేవారు. ఆ ప్రశ్నలకు సమాధానం చెబితేనే లోపలికి అనువదించేవారు. ఆ సందేహాలు నివృత్తి చేసుకోవడానికి 10 మంది వస్తే అందులో 7-8 మంది ఈ యొక్క సమాధానాలు చెప్పలేక వెనుదిరిగేవారు. ఇంత కఠినంగా ఉండేది విద్యా విధానం అనేది హూయన్సాంగ్ తెలియజేశాడు. ఫ్రెండ్స్, ప్రతి పాయింట్ కూడా టెక్స్ట్నే ఆధారం చేసుకుంటున్నాం. డిఎస్సి సాధించాలంటే టెక్స్ట్ బుక్కే మనకి ప్రామాణికంగా తీసుకుంటున్నాం. కాబట్టి వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.